ఈరోజు తిరుపతి లడ్డూలో జరిగిన అపవిత్రతని ఇంతవరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకా మద్దతు ఆయనకు ఇంకా జరగలేదని నమ్ముతున్న వాళ్ళు కానీ లేదంటే వితండవాదం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే ఈ వితండవాదాన్ని కాకుండా జరగలేదు అని చెప్పేదానికి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కడి నుంచి నెయ్యి కొన్నారు, ఆ నెయ్యి సప్లై చేసి అతనికి కాంట్రాక్ట్ ఇచ్చే ముందు తీసుకున్న మీరు చేసిన సర్వే ఏంటి, అంటే అతన్ని ఎంతవరకు మీరు అతనికి నెయ్యి ఇవ్వడానికి ఉన్న అవకాశాలని, ఎక్కడి నుంచి నెయ్యి తీసుకొస్తున్నారన్న విషయాన్ని మీరు ఏమన్నా చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని ప్రజల ముందర ఉంచండి. లేదు మీ పార్టీ వెబ్సైట్లో పెట్టండి, లేదు పత్రికా విలేకరులకు వాటిని ఇవ్వండి. తరువాత 350 రూపాయల లెక్క నెయ్యి కొన్నాము అని చెప్పేసి నన్ను అంటున్నారు. ఎందుకు ఈరోజు అదే 350 లెక్క ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నెయ్యి అని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు అదే నెయ్యిని 700 రూపాయల దాకా ఉన్న నెయ్యిని 350 రూపాయల లెక్క మేము అతనేదో దేవునికి ఒక డొనేషన్ కింద ఇచ్చినానని చెప్పి ఎందుకు అనుకోకూడదని చెప్పేసి కూడా కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. వారికి నేను విన్నవించుకుంటున్నాను. ఈ 7 ఏళ్లలో సంవత్సరానికి ఒక రకంగా ఆ రకంగా డొనేషన్ ఇవ్వాలి అని అనుకుంటే 7,000 కోట్లు అవుతుంది ఆ డొనేషన్. 15,000 కేజీలు రోజుకు 350 రూపాయలు పర్ కేజీకి 365 రోజులు. మీరు సింపుల్ క్యాలిక్యులేటర్లు వేసుకొని మీ ఫోన్లో ఓపెన్ చేసుకొని క్యాలిక్యులేటర్ వేసుకొని చూడండి, 7,000 కోట్లు అవుతుంది. 7,000 కోట్లు ఈ డొనేషన్ ఇవ్వగలిగిన ఆ మహానుభావుడు ఎందుకు కానీ ఇప్పుడు ముందుకొచ్చి ఇంకొక 2 ఏళ్ళు అదే రకంగా ఇవ్వండి, అదే 350 రూపాయల లెక్క. కానీ ఈరోజు ఏ నూనె అయితే ఏ నెయ్యి అయితే సప్లై చేశారో అలాంటి నెయ్యిని దాన్ని నెయ్యి అనేది మీరు పిలిచేపాటైతే అలాంటి నెయ్యిని నేను 150 రూపాయల లెక్క షిప్ ఇవ్వగలుగుతాను. నేను ఎన్ని షిప్పులు కావాలంటే అన్ని షిప్పులు ఇవ్వగలుగుతాను, 120 రూపాయల లెక్క. ఇందులో నేను చూస్తున్నది ఏంటనంటే ప్రతి సంవత్సరం కనీసం 1,500 కోట్ల లూటీ జరిగింది అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు లెక్క కట్టండి. 250 రూపాయలు కేజీకి ఎందుకు 350 లెక్క నెయ్యి అమ్మినారు, 250 రూపాయల లెక్క దాంట్లో దుబ్బేసినారు. 250 ఇంటూ 15,000 కేజీలు ఇంటూ 365 రోజులు. ఇంకా నేను లడ్డూకి ఎక్కువ డిమాండ్ ఉన్న రోజులు అంటే ఇంకా ప్రసాదాలు ఎక్కువ వితరణ జరిగే రోజులు నేను ఇంకా కలపలేదు. వాటన్నిటిని లెక్కేస్తే సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు లూటీ ఒక్క నెయ్యి విషయంలోనే జరిగింది. నెయ్యి క్వాలిటీ గురించి మాట్లాడితే ఎవరో పెద్ద డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు రావనక్కర్లేదు. మున్సిపాలిటీలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి నెయ్యిని ఇలాంటి నూనెనిగిన బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా వేసుకున్నా కానీ అదిగిన తెలిసిందనంటే ఆమెను అతను అరెస్ట్ చేసి లోపలికి వేసేయచ్చు, సీజ్ చేసేయచ్చు. ఏదన్నా హోటల్లో ఇలాంటి నెయ్యి వాడినారు, ఇలాంటి నూనె వాడినారు, ఇలాంటి పదార్థం వాడిన దీన్ని నెయ్యి అనలేం, నూనె అనలేం. ఎందుకంటే అవి తినే వస్తువు కాదు, ఇట్ ఈస్ అ పాయిజన్, అదొక విషం. ఇప్పుడు ఎవరైతే ఇది నెయ్యి అని అంటున్నారో వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ నెయ్యి మీ ఇళ్లలో వాడండి చూద్దాం. ఈ నెయ్యి వాడి చూడండి ఎలా ఉంటుందో, ఆర్ ఈ నూనెని మీరు వాడి చూడండి. దిస్ ఇస్ పాయిజన్. ఇది తినడానికి కూడా పనికి రాని ఒక పాయిజన్. ఇది రోజు నిత్యం బీఫ్ పోకు తినే వాళ్ళు కూడా ఈ ఫ్యాట్ని తినరు వాళ్ళు. ఇవి కేవలం సోప్స్కు, పెయింట్స్కి, ఇతరాత్ర కార్యక్రమాలకు వాడేటివే తప్ప ఇది జనము తినడానికి కానీ లేదంటే పశువులు తినడానికి కూడా పనికిరాని పదార్థం ఇది. సో అంచేత నేను ఈరోజు మీ అందరికి సవినయంగా మనవి చేస్తున్నది ఏంటనంటే ఎవరెవరైతే వితండవాదం చేస్తున్నారో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరి దగ్గర కొన్నారు, అతనికి ఉన్న అర్హత ఏంటి, అతను ఎక్కడి నుంచి తెచ్చాడు నెయ్యి, మరి ఒక 5 సంవత్సరాల పాటు నెయ్యి ఇవ్వండి, 350 రూపాయల లెక్క మీరు కరెక్ట్ నెయ్యి అంటున్నారు కదా, తీసుకొచ్చి ఇవ్వండి చూద్దాం. మీకే ఇలాంటి క్వాలిటీ కావాలంటే 350 కాదు, నేను 120 రూపాయల లెక్క ఇస్తాను. దానికి నేను ఛాలెంజ్ కడుతున్నా. ఎవరన్నా కానీ ఇది నెయ్యి అని ప్రూవ్ చేస్తే మేము వాళ్ళకందరికీ కూడా 5 కోట్ల రూపాయలు బెనిఫిట్ కూడా ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. హిందువులతో అందరితో కూడా అందరు భిక్షాటన చేసి నేను వాళ్ళకు 5 కోట్ల రూపాయలు వాళ్ళకు ఒక బెనిఫిట్ కూడా ఇవ్వగలుగుతాం వాళ్ళకు. ఇది నెయ్యి అనేసి ఇది మంచి నెయ్యి అని చెప్పేసి ప్రూవ్ చేసినా లేదు, ఇలాంటి నెయ్యి కాదు మేము వాడింది మంచి నెయ్యి అని చెప్పేసి ఏ ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ సపోర్ట్ చేస్తూ
ఈరోజు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు ఇది నెయ్యి అని చెప్పి ప్రూవ్ చేయండి. మీకు 5 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క హిందువు దగ్గర నేను 100 రూపాయలకు ఎక్కువ లేకుండా నేను డొనేషన్ కలెక్ట్ చేసి మీకు ఇవ్వగలుగుతాను. మేమందరం కలిసి ఇవ్వగలుగుతాం. సో అంచేత దయచేసి మా మనోభావాలతో ఆడుకోవద్దండి. రాముని తల తీసేసినామంటే ఇంకొక తల పెట్టుకోవచ్చు, లేదు రథం కాల్ చేసినామంటే ఇంకొక రథం కట్టుకోవచ్చు, లేదు బొమ్మే కదా. దయచేసి మా మనోభావాలతో ఆడుకోవద్దండి. ఇంకా చాలు. ఇప్పుడైనా నిజాన్ని నిర్ధారించుకోండి. ఇప్పుడైనా జరిగిన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పండి. ఆ స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అంతే తప్ప మా మనోభావాల్ని దెబ్బతినే ఇప్పటికే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. మీరు ఇంకాస్త మీ మాటల ద్వారా మీరు ఇంకాస్త ప్రజలకు దూరం కావద్దండి. సో దయచేసి మీరుగిన ఒప్పుకోకపోతే మీరు ప్రూవ్ అన్న చేయాలి, మేము కరెక్ట్గానే చేశామని చెప్పి. లేదనంటే మీరు తప్పన్న ఒప్పుకోవాలి. అప్పటిదాకా హిందూ సంఘాలన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని చెప్పి ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తించండి. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీత్కరించే రోజులు వస్తాయన్న విషయాన్ని కూడా మీరు గుర్తించండి. మీరు 154 175 వస్తాయన్నారు. ఏ రకంగా వచ్చిందో పరిస్థితి మీకు తెలుస్తుంది. మీరు ప్రజల మనోభావాల్ని తెలుసుకునే పరిస్థితి మీ దగ్గర లేదని చెప్పేసి భావించాల్సి వస్తుంది. సో దయచేసి దీన్ని బట్టి మీరందరూ కూడా మరొక్కసారి మీరు పునర్లాంచుకొని జరిగిన తప్పుని గుర్తించి దానికి స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మీ వంతుగా మీరు చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. జై హింద్.